రాగి ఉతప్పం. రాగి ఊతప్పం అన్న పల్లవి చాలా చక్కగా ఉంది. ఇది కూడా ఐరన్ రిచ్ రెసిపీ అన్నట్లుగా ఉంది. మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్తీగా కనిపిస్తున్నాయి. సో ఏమే ఇంగ్రీడియంట్స్ తెచ్చేసావు పల్లవి? సో మనము రాగి కాబట్టి రాగి కూడా తెచ్చాను, అండ్ అలాగే రాగి అటుకులు కూడా తెచ్చాను. సో అటుకులు ఇంక్లూడ్ చేస్తే మనకు కొంచెం క్రిస్పీగా ఉంటుంది కాబట్టి అటుకులలో కూడా మనం రాగి అటుకులు యూస్ చేస్తాం. కొంచెం స్మూత్ గా కూడా వస్తుంది కదా యాక్చువల్లీ అటుకులు యాడ్ చేసినప్పుడు. అవును, అండ్ అలాగే కొంచెం మనకు ప్రోటీన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దానికి మనం మినపప్పు యూస్ చేస్తున్నాం. అండ్ రిమైనింగ్ అన్ని కూడా మనకు వెజీస్ చక్కగా మనకు మినరల్స్ అండ్ అలాగే వైటమిన్స్ ని కొంచెం కవరప్ చేస్తుంది. ఓకే, సో వెజీస్ ఉన్నాయి అండ్ మినపప్పు వల్ల మనకి టేస్ట్ కూడా వస్తుంది. అండ్ చక్కగా అటుకుల వల్ల సాఫ్ట్నెస్, రాగి నుంచి ఐరన్ కంటెంట్, సో చాలా డెలిషియస్ గా ఉంది. మరి తయారీ విధానం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందు నాకు ఒక మిక్సీ జార్ ఇచ్చేసేయండి. ఆల్రెడీ మనం ఇక్కడ అటుకులు, మినపప్పు అండ్ అలాగే రాగులు నానబెట్టి పెట్టామన్నమాట. దాన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఒక స్పూన్. అయితే మనకి రాగుల్ని ఎంతసేపు నానబెట్టాలి? సో ఇది వచ్చేసి మనం రాగులు అండ్ మినపప్పు వచ్చేసి 4 to 6 hours నానబెట్టాలి. అటుకులు మనం ఒక ½ hour లేదంటే 15 minutes నానబెట్టుకున్నా సరిపోతుంది. సో ఫస్ట్ కొంచెం రాగులు వేస్తున్నాను. అలాగే ఆల్రెడీ నానబెట్టిన మినపప్పు కూడా, ఇందులోనే అటుకులు. సో ఆల్రెడీ నానుంటాయి కాబట్టి సో మెత్తగానే పేస్ట్ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అలాగే కొన్ని మెంతులు కూడా, ఇది కూడా మనం నానబెట్టాము. ఇది కూడా ఒక 1-2 hours నానబెడితే సరిపోతుంది. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. సో అయిపోయింది కదా పల్లవి? ఇప్పుడు ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం రవ్వ కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. సో ఇది మనం ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో రవ్వ వల్ల కొంచెం క్రంచీనెస్, క్రిస్పీనెస్ కూడా వస్తుంది కదా? వస్తుంది. ఇందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా. సో మీరు ప్యాన్ కూడా హీట్ చేసేయండి, అందులో ఇంకొంచెం మిక్స్ చేసేసుకుంటాను. ఓకే పల్లవి. ఫైన్ గ్రీస్ చేయమంటావా? ఆయిల్తో కొంచెం. సో ఈ రెసిపీ వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలా లేకపోతే లంచ్లోనా, డిన్నర్లోనా? సో ఇది మనము బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే డిన్నర్లో తీసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువగా షుగర్ లెవెల్స్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళకి తీసుకుంటే ఏంటంటే రాగి షుగర్స్ని చక్కగా కంట్రోల్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనం వెజీస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అండ్ అలాగే వెయిట్ లాస్కి ప్లాన్ చేసే వాళ్ళకు కూడా ఇందులో తక్కువ క్యాలరీస్ ఉంటుంది, లో క్యాలరీ విత్ హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా బెస్ట్ ఆప్షన్. లేదు నార్మల్ పీపుల్, నార్మల్ లైఫ్ స్టైల్ని లీవ్ చేస్తున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఒకటి సరిపోతుంది. సో 1-2 ఉతప్పమ్స్ అయితే తినేసేయచ్చు. 2 ఉతప్పమ్స్ అయితే కంప్లీట్గా తినేసేయచ్చు. ఓకే, కొంచెం దలసరగానే వేసుకోవచ్చా?
ఇందులో మనము టాపింగ్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. ముందుగా కొంచెం అల్లం, ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి. ఓకే. చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. యా, అలాగే కొంచెం క్యారెట్, అలాగే కొంచెం బీట్రూట్ కూడా. సో మామూలుగా బీట్రూట్ అంటే చాలా మంది డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు కూడా బీట్రూట్ అనగానే అబ్బా బీట్రూటా అని అనుకుంటూ ఉంటారు. ఎస్. సో అలాంటి వాళ్ళకి ఇలా గ్రేట్ చేసి కానీ లేదంటే ఎందులో అయినా హైట్ చేసి కానీ పెట్టేసేయచ్చు. ఆ తర్వాత లైట్గా కొత్తిమీర కూడా. ఓకే. సో పైన కూడా చిన్నగా నూనె వేస్తున్నాను పల్లవి. సో రెడీ అయిపోయిందా పల్లవి మరి? యా అమూల్య, మన రాగి ఉత్తప్పం రెడీ అయిపోయింది. ఓకే. సో చూసారు కదండి, రాగి ఊతప్పానికి మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దామా? రాగి ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన రాగులు 1 కప్పు, నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, నానబెట్టిన అటుకులు 1 కప్పు, నానబెట్టిన మెంతులు 1 కప్పు, ఉప్పు తగినంత, బొంబాయి రవ్వ 1 కప్పు, వంట సోడా 1/2 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, క్యారెట్ తురుము కొద్దిగా, బీట్రూట్ తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. రాగి ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ జార్లో నానబెట్టిన రాగులు, నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన అటుకులు, నానబెట్టిన మెంతులు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో బొంబాయి రవ్వ, బేకింగ్ సోడా వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడి చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని ఊతప్పంలా వేసుకుని పైనుంచి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, కొత్తిమీర వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రాగి ఊతప్పం రెడీ.